నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ తో నారా లోకేష్ భేటీ. రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరిన మంత్రి. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కుప్పంలో మహిళలను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఉపరాష్ట్రపతితో మాట్లాడి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని ఉపరాష్ట్రపతితో అన్నట్లు లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి గురించి వాకబు చేశారని అన్నారు. అనంతరం లోకేష్ స్పందిస్తూ 64,000 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్రం ఒడ్డున హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనిత యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో స్థానికులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అనిత మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసులకు అదృష్టమని అన్నారు.
పరిస్థితులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబ ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈరోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాని మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి, మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగాస్ చేసుకొని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఏదో 21వ తారీఖు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది, మీరందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన 5 లక్షల మంది కూడా యోగా చేయాలి. యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు, అదే కదా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించడం సభ్య సమాజం సిగ్గుపడే ఘటనని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ ఘటన నిదర్శనమని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలిని పరామర్శించే తిరిగి కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తాను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి. మరి ఎంతమంది ఆడబిడ్డల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మరి చివరి రోజు అవుతుందా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. మీ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఇంత దారుణంగా మీ టీడీపీ కార్యకర్తే దాడి చేశాడు, చెట్టుకు కట్టేసి అంటే ఎంత హేయమైన చర్య. మీరు దీనికి స్పందించరా, కఠిన చర్యలు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు. మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజు ఈ జరుగుతున్న సంఘటనల గురించి మేము ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నాము. అయినా మీరు ఎవరికి తాట తీసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అసలు ఈ సంఘటన కూడా సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించారు. అంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు. అంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తీసుకుంటే ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు ఏం చెప్పారు? పచ్చబిల్ల వేసుకుంటే చాలు, ఏ తప్పు చేసినా వదిలేయండి అని. అలా వదిలేయండి అని చెప్పడంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కాలకేయుల్లా మారి కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.